వేదాంతం, పరిచయం, పరిభాష. విలువల ధ్యానం, దీన్ని మార్పు ధ్యానం అని కూడా అనొచ్చు. ఇక్కడ మన ఆలోచన తీరుని మార్చడం వల్ల మనం సంపూర్ణంగా అంతర్గతంగా మారుతాం. మనం సాధారణంగా మన ఆలోచన తీరుని పట్టించుకోం, ఎందుకంటే అది చాలా సూక్ష్మంగా ఉంటుంది, క్షణంలో మాయమవుతుంది, తక్కిన వారు చూడలేరు. కానీ మన ఆలోచన తీరు మన జీవితాన్ని, మన గమనాన్ని, మన లక్ష్యాన్ని నిర్ణయిస్తుందన్న విషయం మర్చిపోకూడదు. మీ ఆలోచనని గమనించండి, అవి మీ మాటలవుతాయి. మీ మాటల్ని గమనించండి, అవి మీ కార్యాలవుతాయి. మీ కార్యాలను గమనించండి, అవి మీ అలవాట్లవుతాయి. మీ అలవాట్లను గమనించండి, అవి మీ నడవడిక అవుతుంది. మీ నడవడికను గమనించండి, అది మీ గమ్యం అవుతుంది. అందుకని మీ ఆలోచన మీ భవిష్యత్తుని నిర్ణయించే సూక్ష్మమైన బీజం. యద్భావం తద్భవతి. మీరు ఎలా ఆలోచిస్తే అలాగే అవుతారు. దైవీ సంపత్తి, ఆసురీ సంపత్తి. ఆలోచన తీరు మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది, కాబట్టి దానిని మార్చుకోవడం చాలా అవసరం. భగవద్గీత 16వ అధ్యాయంలో ఆధ్యాత్మిక లక్ష్యం వైపు తీసుకెళ్లే దైవీ సంపత్తి గురించి ఉంది. లక్ష్యాన్ని దూరం చేసేది ఆసురీ సంపత్తి. ఆసురీ సంపత్తిలో ఈర్ష్య, ద్వేషం, అసహనం, చిరాకు లాంటి లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మళ్ళీ ఆలోచనలే. ఆలోచనలు ఇటుకలు లాంటివి. ఒక భవంతి ఆకారం ఆ ఇటుకలు పేర్చిన పద్ధతి వల్ల ఏర్పడుతుంది. భవంతి రూపు మారాలంటే ఇటుకల అమరిక మారాలి, అంతే. అలాగే మన ఆలోచన తీరు మార్చుకుని నాకు ఓపిక ఉంది, నేను నా జీవితాన్ని ఎదుర్కోగలను అనే నమ్మకం ఉంది అనుకోవాలి. దాని బదులు నాకేం తెలియదు, నేను అసమర్థుణ్ణి అనుకుంటాం. అందువల్ల ఈ రోజుల్లో రోగాలు కూడా కేవలం ఆరోగ్యం కోరుకోవడం వల్ల నయమవుతున్నాయి. మనస్సు శక్తివంతమైన పరికరం. దానికి అఖండమైన సంకల్ప బలం, దృఢ నిశ్చయ శక్తి ఉన్నాయి. ఈ విలువల ధ్యానంలో ఈ సంకల్ప బలాన్ని పెంచుకుంటాం. ఇది 4వ విధమైన ధ్యానం. ఈ 4 రకాల ధ్యానాలు మన మనస్సును నియంత్రించి దాన్ని ఆరోగ్యవంతం చేసి పురుషార్థ ప్రాప్తికి అర్హులను చేస్తాయి.